ఆధ్వర్యంలో తపస్ ఆధ్వర్యంలో మహాధరణ విద్యా సంస్థలు ఉన్న విద్యా సంస్థ రంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించడం పెద్ద ఎత్తున వాళ్ళు ధర్నాకు వెళ్ళడం జరిగింది. ఇటు మనతో మాట్లాడి బీజేపీ లేదా ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఏంది ప్రధానంగా మీరు ఎలాంటి మద్దతు తెలుపుతారు, ఏం కోరుతున్నారు? టీచర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ముఖ్యమంత్రి అయినా. మంత్రులు కూడా నాకు తెలిసి 99% మంత్రులు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాయి. ఎందుకంటే ఏ ఊర్లో స్కూల్ ఉన్నా ఆ ఊర్లో చదువుకొని పైకి వచ్చి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినామంటే టీచర్ల దయనే. ఒకటే గుర్తుపెట్టుకోండి, టీచర్లను ఎప్పుడు ఇబ్బంది పెట్టద్దు. టీచర్లు వాళ్ళు ఏమి ఎక్కువ కోరికలు కోరతలే. 6 DL పెండింగ్ ఉన్నాయి. 6 DL పెండింగ్ ఉన్నాయి. PRC ఫిట్మెంట్ 51% ఫిట్మెంట్ పెండింగ్ ఉన్నది. PRC కూడా అది కూడా ఇమ్మీడియట్లీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 317 జీవో భార్యాభర్తలు సపరేట్గా ఉంటే వాళ్ళకి ఏంటంటే 190 జీవో తీసుకురాని టెంపరరీ తీసుకురాని. ఆ టెంపరరీ తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళకు వచ్చే ప్రమోషన్స్ అయినా వాళ్ళకు వచ్చే ఏవైనా ఇస్తలేరు. అవి ఈ 190 జీవో టెంపరరీ దాన్ని పర్మనెంట్ అనే చేయి, లేదా ఇది క్యాన్సిల్ చేసి 317 జీవో ఇంప్లిమెంటేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా KGPV సర్వశిక్ష అభిమానం ఏదైతే ఉందో 29 డేస్ స్ట్రైక్ చేశారు. ఆ స్ట్రైక్ పీరియడ్ను శాలరీస్ కింద కన్వర్ట్ చేసి వాళ్ళకు శాలరీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ శాలరీస్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 60% అమౌంట్లోనే మీరు అమౌంట్ ఇస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రాల్లో పర్మనెంట్ చేయడం జరిగింది. వాళ్ళ శాలరీస్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని హ్యూమనిటీ బేసిస్లో వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడల్ స్కూల్లో గురుకులాల్లో 010 పద్దు ద్వారా వాళ్ళకి శాలరీ ఇవ్వాలి, అందులో ఇంప్లిమెంటేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా OPS 2000 DSC 2003లో ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఉందో వాళ్ళకు OPS ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్పెషల్ TET టెట్లో వీళ్ళు చాలామంది ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు. 40% కింద పాస్ మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2008 DSC కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారు. అప్పుడు పర్మనెంట్ పద్ధతిలో ఉండే, పర్మనెంట్ పద్ధతిలో ఇంప్లిమెంటేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏ ఒక్క టీచర్నైనా రిక్రూట్మెంట్ చేసిండు ఆ గవర్నమెంట్ టీచర్ను. మరి విద్యాశాఖ మీద ఇంత ఉన్నప్పుడు, పక్క రాష్ట్రాల్లో 15% ఉన్నప్పుడు 8% ఇంప్లిమెంటేషన్ చేసి విద్యాశాఖను ఇంప్లిమెంటేషన్ చేయాలి. నువ్వు ప్రైవేట్లో ఏది స్కూల్స్ స్ట్రెంత్ 25,000 ఉంటే 11,000 స్కూల్లో ప్రైవేట్ 11,000 స్కూల్లో 30 లక్షల మంది చదువుతూ ఉన్నారు. 27,000 స్కూల్లో నీకు 26 లక్షల మంది చదువుతూ ఉన్నారు. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, ప్రైవేట్ స్కూల్లో టెట్ ద్వారా DSC ద్వారా క్వాలిఫై ఉన్న టీచర్స్ ఉన్నారా? గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకు నాలెడ్జ్తో పాటు జనరల్ నాలెడ్జ్ వస్తుంది. మరి ఇప్పుడున్న మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా అందరూ దాంట్లో చదువుకున్నారు. ఒక్క కోణాన్ని ఆలోచించుకొని వాళ్ళకి ఇవ్వాలని. అదేవిధంగా గతంలో నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ టీచర్స్కి ఎవరైతే ఉన్నారో హౌసింగ్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. వెహికల్ కొంటే, వాళ్ళ కారు కొంటే లైఫ్ ట్యాక్స్లో 50% సబ్సిడీ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా హెల్త్ కార్డు ఇచ్చారు. హెల్త్ కార్డు విషయంలో తీసుకుంటే భార్యాభర్తల దగ్గర కట్ చేస్తూ ఉన్నారు. భార్యాభర్తల దగ్గర కట్ చేస్తున్నప్పుడు ఏ స్కీమ్ దీని ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ఏ హాస్పిటల్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ఎంత మీ ఇంప్లిమెంటేషన్ 1.5% మీరు డిడక్ట్ చేసుకుంటా టీచర్స్ని ఇంత ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు? అందుకోసానికే ఇప్పుడు ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో ఆ హాస్పిటల్ పెడితే వాళ్ళకి పేమెంటే ఇవ్వలేరు, ఏ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతలేదు. దీన్ని వార్ఫుడ్గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి. ఎందుకంటే గతంలో నేను కామారెడ్డిలో మీటింగ్ అయినప్పుడు 1 crore ఇన్సూరెన్స్ చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారికి. నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆ ఫైల్ కలిసి 1 crore ఇన్సూరెన్స్ ప్రతి ఎంప్లాయీకి చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు. దానిలో ఇది కూడా ఒక్క కోణాన్ని ఆలోచించుకొని మీరే మంత్రిగా ఉన్నారు, దయచేసి వీళ్ళందరూ టీచర్స్ నిజమైన కోరికలు కోరుతా ఉన్నారు. ఈ కోరికలు తీర్చాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. టీచర్ల సమస్యల మీద మీరు ఎత్తున పోరాడుతుంటే ఇదే టీచర్లు తయారు చేసిన ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ మిగతా వాళ్ళని ఉద్దేశించు క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తారు? ఒకటే ఆలోచించుకోండి, సత్యనాథేల ఎంత అమౌంట్ వస్తూ ఉన్నది. ఇప్పుడు చాలా కంపెనీ CEOs మీరు తీసుకోండి, కోట్లు అక్కడ సంపాదించుకొని ఇండియాకి తీసుకొస్తూ ఉన్నారు. ఈరోజు బ్రిడ్జిలు కడతా ఉన్నాం, డ్యాములు కడతా ఉన్నావు. ఇంజనీర్లు ఏంది ఇవన్నీ కడతారా? అప్పుడు దానికి జవాబు చెప్పు. ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఒక ఇంజనీర్లు ఏంది ఒక ఇల్లు కట్టగలుగుతావా? ఇంజనీర్లు ఏంది ఈరోజు
వాళ్ళకు పర్మిషన్ వస్తుందా? ఆర్కిటెక్ట్ లేనిది ఏందన్నా పర్మిషన్ వస్తుందా? ఆర్కిటెక్ట్ లేని బిల్డింగ్ వస్తుందా? ఆర్కిటెక్ట్ లేనిది మీరు రోడ్డు మీద నడపగలుగుతా? ఈరోజు కార్లో తిరుగుతున్నావు అంటే ఇంజనీర్తోనే కదా. మరి ఎక్కే కారు ఏం నడపగలుగుతావు? మరి ఒకసారి నేను ఒకటే అడుగుతాను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని, మరి ఇంజనీర్ లేనప్పుడు నీ కారు పక్క కూడా ఎడ్ల బండి మీద పో, ఎడ్ల బండి మీద పో, అప్పుడు ఇంజనీర్ అవసరం లేదు. టెక్నాలజీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంజనీర్తోనే ఈరోజు కార్లైనా బైకులైనా ఏ సిస్టమ్నైనా వాళ్ళతో చేస్తూ ఉన్నారు. దానికి ముఖ్య కారణం టీచర్స్. ఈ టీచర్స్ తయారు చేసిన వాళ్ళే ఈరోజు ఇంజనీర్స్ అయినా, డాక్టర్స్ అయినా, లీడర్స్ అయినా ప్రతి ఒక్కరు అన్ని వింగుల్లో, చార్టెడ్ అకౌంట్లో అన్ని వింగుల్లో టీచర్ తయారు చేసేపటికే ఈరోజు అవుతుంది. టీచర్స్ను ఒక్క కోణాల వాళ్ళకు ఇంతవరకు స్ట్రైక్ చేసిన దాఖలాలు లేవు. 3 సంవత్సరాల తర్వాత స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోరికలు బేషరతుగా తీర్చాలని ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా డిమాండ్ చేస్తారు. ఫీజు రిమిట్స్ బకాయిల మీద బీజేపీ నాయకులు పోరాడుతుంటే అరెస్ట్ చేస్తారు. తర్వాత అడిగితే ఎన్డీఏ కూడా మీ ఏపీలో అమలు చేస్తుందా, అక్కడ ఏమైనా ఇస్తుందా, ఏపీలో మేము ఎందుకు ఇవ్వాలని మాట్లాడడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తారు? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంప్లిమెంటేషన్ చేసిన దాన్ని మీరు మేనిఫెస్టో 21 పేజీలో ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని కూడా దాన్ని రాసినాం. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని అడుగుతా ఉన్నా. బీద విద్యార్థులు ఇప్పటికీ 60 లక్షల మంది ఉన్నారు. 4 సంవత్సరాలు ఫీజు తీయమంటే రాలేదు. దాన్ని ఎట్టి బస్సులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను ఒకటే, ఆ ముఖ్యమంత్రి అన్నం తింటే ఈ ముఖ్యమంత్రి అన్నం తింటాడా? మరి ఈడ సర్ప్లస్ బడ్జెట్ ఉండే, ఆడ లోడ్ బడ్జెట్ ఉండే, దానికి దీనికి ఏం కంపారిజన్ చెప్పు. ఆడ ఉన్న జనాభా ఈడ ఉన్న జనాభా తక్కువ ఉంది, ఆడ ఉన్న జనాభా ఎక్కువ ఉన్నది, ఆడ ఉన్న జిల్లాలు ఎక్కువ ఉన్నాయి. ఈడ వీళ్ళు మేనిఫెస్టోలు పెట్టారు. మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ చేయని చెప్తా. అమ్మకు వందనమని వాళ్ళు ఇస్తూ ఉన్నారు 15,000, మరి ఇక్కడ ఇస్తూ ఉన్నారా? ఒకటే చెప్తా ఉన్నా, వేరే వాళ్ళతో కంపారిజన్ అవసరం లేదు. మీది ఏదైనా ఉంటే మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి. చెయ్యనని చెప్పు, బాధంగా చెప్పండి. నేను చెయ్యను అని చెప్పు, అప్పుడు మేము అడుగుతాం.